మార్కెట్లోకి బజాజ్ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేశారు. ఈసారి బజాజ్ కంపెనీలు 35 సిరీస్ పేరుతో ఈ స్కూటర్ ని ఏథర్, టీవీఎస్, హీరో మరియు ఓలా వంటి కంపెనీలకు ధీటుగా ఈ స్కూటర్ ని లాంచ్ చేశారని అనుకోవచ్చు. ఇక బజాజ్ కంపెనీ వాళ్ళు ఈసారి తమ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ ని 153 కిలోమీటర్లకు పెంచడం జరిగింది. అయితే బజాజ్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెసిఫికేషన్లు మరి ఈ స్కూటర్ యొక్క ధరని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ లో తెలుసుకుందాం. మొదటిగా బజాజ్ కంపెనీ వాళ్ళు 35 సిరీస్ లో 3501 మరియు 3502 అనే రెండు వేరియంట్స్ ని లాంచ్ చేశారు. అయితే ఈ రెండు స్కూటర్ వేరియంట్స్ లో పెద్దగా స్పెసిఫికేషన్ డిఫరెన్స్ కనిపించట్లేదు. పైన చూసే డిజైన్ లో ఎటువంటి మార్పులు లేవు. కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే సరికొత్త ఫ్రేమ్ ని ఉపయోగించారు. బ్యాటరీ ప్యాక్ ని ఫుట్బోర్డ్ స్పేస్ దగ్గర పెట్టడం ద్వారా బూట్ స్పేస్ పెరగడమే కాకుండా బ్యాటరీ సైజ్ ను కూడా పెంచారు. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ 153 కిలోమీటర్లు, అలానే బూట్ స్పేస్ ని 35 లీటర్లకు పెంచారు. ఈ స్కూటర్ 4.2 కిలోవాట్ల PMSM మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు, మోటార్ కు 3.5 కిలోవాట్ అవర్ల లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే 153 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ కాక 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. స్కూటర్ లో రివర్స్ మోడ్ మరియు ఎకో మోడ్ ఫీచర్స్ ఇస్తున్నారు. ఇక స్కూటర్ ముందు భాగంలో TFT డిస్ప్లే ని ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ లభిస్తుంది. అలానే కస్టమర్ కి టర్న్ బై టర్న్ నావిగేషన్, స్పోర్ట్స్ మోడ్ వంటి ఫీచర్స్ కూడా కావాలంటే గనక టెక్ ప్యాక్ ని 5,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3501 లో ఛార్జింగ్ టైం 0 to 80% 3 గంటలు కాగా దీంట్లో ఆన్ బోర్డ్ ఛార్జర్ లభిస్తుంది. అలానే 3502 వేరియంట్ లో ఆఫ్ బోర్డ్ ఛార్జర్ 0 నుండి 80% ఛార్జ్ చేయడానికి 3 గంటల 25 నిమిషాల టైం పడుతుంది. ఇక 3501 యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,27,000 రూపాయలు కాగా 3502 యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,20,000 రూపాయలు. కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని అందజేస్తున్నారు. మార్కెట్ లోకి ఇలాంటి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా లాంచ్ అయినప్పుడు కొనాలా వద్దా అనే ఒక డౌట్ వచ్చినప్పుడు ఈవీ కుర్రాడు ఛానల్ కోర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాన్ఫిడెంట్ గా మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరే కొనుగోలు చేయండి. రాబోయే వీడియోలో చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలా లేదా అని తెలుసుకుందాం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.